నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై విమర్శలను కొట్టిపారేసిన కేసీఆర్. గోదావరి జలాలపై 19న మహారాష్ట్రతో ఒప్పందం జరుగుతుందని వెల్లడి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 6182 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు. అన్ని హామీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేసిన కేసీఆర్. 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి తీరతామన్న తెలంగాణ సీఎం. మైనారిటీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్న తెరాస సర్కారు. ఇప్పటికే 75% పనులు పూర్తయినట్టు వెల్లడించిన మంత్రి కేటీఆర్. పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి ఆధునిక యంత్రాలు. 2018 నాటికి తొలి దశను పూర్తి చేస్తామని మంత్రి దేవినేని స్పష్టీకరణ. 50,000 కిలోమీటర్ల జల రవాణా మార్గాల అభివృద్ధి కోసం కేంద్రం నిధుల వేట. తొలి విడత 70,000 కోట్ల రూపాయలు సేకరిస్తామన్న గడ్కరీ. ముగింపు దశకు చేరిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు. చివరి రోజున ఆహుతులను అలరిస్తోన్న కళా ప్రదర్శనలు. ఆకట్టుకున్న కూచిపూడి. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తెరాస సర్కారు ఎంతో ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ దిశలోనే మహారాష్ట్రతో వివాదాలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలను కూడా తప్పుపడుతోన్న విపక్షాలను ఏమనాలో అర్థం కావడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రతిపక్షాల వైఖరిపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే తెరాస ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రసంగం తెరాస మేనిఫెస్టోను తలపిస్తోందన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. గవర్నర్ ఎప్పుడు మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదువుతారన్న కేసీఆర్ ఆ విషయాన్ని విస్మరించి విమర్శలు చేయడం తగదని విపక్షాలకు సూచించారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెరాస విస్మరిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడిన కేసీఆర్ 6 కిలోల రేషన్ బియ్యం, రైతులకు 9 గంటల విద్యుత్, గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని హామీలను 10 ఏళ్ల పాలనలో విస్మరించిన కాంగ్రెస్ కు తమను విమర్శించే అర్హతే లేదన్నారు. ఈ 20 నెలల్లోనే తాము KG2 PG ఉచిత విద్య మినహా అన్ని హామీలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేసిన కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మిషన్ కాకతీయ పథకం కింద సమైక్య పాలకుల తప్పుడు విధానాలతో దెబ్బతిన్న 6,000 చెరువులను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ మార్చి నాటికి 8,000 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు చేస్తున్న సూచనలను కేసీఆర్ కొట్టిపారేశారు. శ్రీశైలంలో 50-60 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటది. శ్రీశైలం స్టోరేజ్ కెపాసిటీ 200 టీఎంసీ. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం తీసుకునేది డైలీ 2 టీఎంసీ. మీరు చెప్పిన 10-12 టీఎంసీలలో పెట్టి 2 టీఎంసీ గురిస్తే 5 రోజులకు బుస్సుమంటది మీ జూరాల. ఇదా మీ జ్ఞానం? జూరాలలో పెట్టడమే కరెక్ట్, శ్రీశైలంలో పెట్టద్దు. ఇదితవే ఆ పాలమూరు జిల్లా బాధ నాకు తెలుసు కాబట్టి సౌహృదయంతో పెడితే దాన్ని కూడా మీరు ఏదో రాజకీయం మాట్లాడితే ఎట్లండి? మొత్తం జరిగిందే మీ ఆయామల తప్పు. మౌనంగా ఉన్నది మీరు. మేము చెప్పేటి కఠినమైన వాస్తవాలు. ఇదే సమయంలో మహారాష్ట్రతో గోదావరిపై ప్రాజెక్టుల కోసం జరిపిన చర్చల్లో గత ఒప్పందాన్నే మళ్లీ చేసుకున్నారన్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. ఇది కొత్త ఒప్పందం ఏం కాదు. ఎస్బి చవాన్ అని ఎవరో చవాన్ వెంగళరావు చేస్తే చేసండి సార్. మరి ఇవి నీళ్ళేవి? సుభిక్షంగా 40 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా అధ్యక్ష. మొన్న 10 ఏళ్లు ఇక్కడ మీరే, మహారాష్ట్రలో మీరే, కేంద్రంలో మీరే. మరి ఎక్కడ పేరు పెనుగంగ ఏడవాయ్, లిండి కాలువలు ఎటువాయ్? వెంగళరావు ఎస్బి చవాన్ ఒప్పందమే కదా. ఎందుకు రాలే నీళ్ళని నేను అడుగుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఒక ఎత్తుగడ ప్రకారం తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు ముందుకు సాగకుండా ఆనాటి పాలకులు ప్రయత్నించారని కేసీఆర్ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది. చింతలగట్నం, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్కులు చేసినాం, అయిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇటు మళ్ళీ అధ్యక్ష. గోదావరికి మళ్ళీ పోలవరానికి వచ్చింది అధ్యక్ష. ఉద్యమం ఉండే కాబట్టి తెలంగాణ ప్రజలను మసిపూసి మారడిగా చేయాలి కాబట్టి ఆ నెపంతో ఆ రోజు అగ్గి మీద నీళ్లు తల్లినట్టు తెచ్చినటువంటి ఒక పనికి మాలిన పసలేని అంతర్రాష్ట్ర వివాదంలో ఇరికిచ్చిన ప్రాజెక్టు తమ్మిడి ఎట్టి ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష? సమైక్య ముఖ్యమంత్రుల కుట్ర. వాళ్ళు ప్రతిపాదించిన లైన్ అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు చెప్పినారు 30 కిలోమీటర్ల ప్రవాహం వస్తుంది. ఆ నుంచి 30-40 కిలోమీటర్లు అది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అధ్యక్ష? ఇంకరేని బొగ్గు గండ్లకుండా అంటే పరిమితులు రావు. టైగర్ రిజర్వ్ కింద, టైగర్ శాంక్చురీస్ కింద రావు, అనుమతులు రావు. అంటే మీరు మహారాష్ట్ర వివాదం దిగదు, మీకు పర్యావరణ అనుమతులు రావు, మీ పొలంలోకి నీళ్లు రావు, మీరు అక్కడ గిలగిల కొట్టుకొని సస్తా ఉండాలి. నీళ్లు మాత్రం యథావిధిగా ధవళేశ్వరం పోవాలి. అది మీ తుమ్మిడి అట్టి. అది మీ జలయజ్ఞం దేవుడు పెట్టిన భిక్ష. అది కుట్ర.
ఇప్పుడు తమ ప్రభుత్వం అలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ముందుకు వెళుతోందని వివరించిన కేసీఆర్ సుహృద్భావ వాతావరణంలో గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో చర్చలు సాగిస్తున్నామని వివరించారు. 3 రకాల బృందాలని అధ్యక్షుడు. ఫస్ట్ ఇంజనీర్స్ టు ఇంజనీర్స్, తెలంగాణ ఇంజనీర్స్, మహారాష్ట్ర ఇంజనీర్స్. దెన్ బోత్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దెన్ అపెక్స్ లెవెల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర నీటిపారుదల మంత్రి, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ నీటిపారుదల, తెలంగాణ ఆర్థిక మంత్రి. ఈ అపెక్స్ బాడీలో ఫైనల్ నిర్ణయం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ ఎత్తెంత, వీళ్ళ వినియోగం ఏంది, వాళ్ళేం వాడుకుంటారు, మనమేం వాడుకుంటాం అనేది తేలుతుంది అధ్యక్ష. పేపర్స్ ఈ రోజు ఎవరికి దోసిన ఎవరికి దొరికిన సమాచారం వాళ్ళు రాసేసి ఆ కథనాలు చూసి జీవన్ రెడ్డి గారు ఇది బ్లాక్ డే అన్నాడు. బ్లాక్ డే ఏం బ్లాక్ డే అనండి? 19th March ఇంజనీర్ల సమావేశం జరుగుతా ఉంది. ఆ రోజు కంప్లీట్ గా సమగ్రంగా ఒప్పందం అయిపోతుంది. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతాయి. ఇదే సమయంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపడం సహా అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కేసీఆర్ వివరించారు. కేంద్రం FRBM రుణ పరిమితి పెంచనందున ఒకే విడతలో రుణమాఫీ అమలు చేయలేమన్న ఆయన 2018లో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికి రక్షిత నీరు అందిస్తామన్నారు. మైనారిటీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. రాష్ట్రం వచ్చిన 9th month నుంచి అధ్యక్ష సిటీలకో, ఒక హైదరాబాద్ సిటీకో, పట్టణాలకో కాదు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాలకు కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్న విషయం ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. రైతులకు ఇచ్చే పవర్, క్వాలిటీ పవర్ సప్లై చేస్తా ఉన్నాం. ట్రాన్స్ఫార్మర్ బర్నింగ్ లేదు, మోటార్ బర్నింగ్ లేదు. రైతులకు ఆనందంగా ఉంది. కానీ ప్రతిపక్షాలకు మాత్రం హార్ట్ బర్నింగ్ అయితే ఉంది అధ్యక్ష. ఏ బల ఇచ్చింది లేవా కేసీఆర్ కరెంటు, కరువు వచ్చింది, బోర్లు ఎండిపోయినాయి, బావులలో నీళ్లు, అందువల్లనే ఇవ్వగలుగుతున్నాడు కరెంట్ అని మాట్లాడు. 16% అదనపు విద్యుత్తు ఈ రోజు వినియోగించబడతా ఉంది రాష్ట్రంలో. మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇక మనకే ఓటేస్తారు, వేయరు. ఏం చేయాలి? ఎట్లన్నా చేసి అడ్డుకోవాలి. ఇదే పార్టీకి చెందినటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అడుకో అనే సంస్థ మనకు 15,000 కోట్లు అప్పిస్తా ఉంటే ఒప్పందాలు కూడా అయిపోతే అడుకో అనే సంస్థకు ఉత్తరం రాస్తాడు. ఏమని? మీరు ఇయ్యద్దు, లోన్లు ఎడబడతాడు. ఇదే అధ్యక్ష జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా? 2016 డిసెంబర్ నాటికి చాలా సంతోషంగా సగర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 6,182 గ్రామాలకు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. 12 మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచినీళ్ళు లేబోతా ఉన్నాం. మీ కళ్ళ ముందే జరుగుతుంది అధ్యక్ష. అమ్మ మేము స్టేట్ గా చెప్తున్నాం కదమ్మా, బంగారు తల్లి పథకం మేము అమలు చెయ్యం. లాస్ట్ శాసనసభలో కూడా ఇదే జీవన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే నేను చెప్పిన, వీఆర్ నాట్ అఫ్రేడ్, మేము భయపడం. అట్లా మేము చేయదలుచుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్తాం, చేయదలుచుకున్న దాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాం. అందుకే మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు అధ్యక్ష. బట్ వి షాల్ ఇంప్లిమెంట్ కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ టు BCs, SCs, STs, minorities and also the poor of the OCs. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొత్త ప్రయోగం అధ్యక్ష. 60,000 ఇండ్లు మేము తొలి దశలో శాంక్షన్ చేసినాం అధ్యక్ష. ఏ మూలకైతే అండి? మేము శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఇండ్లకు సమానం అధ్యక్ష. ఒక్క ఇల్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఇప్పుడు మేము నీటిపారుదలలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో, మిషన్ భగీరథలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో, ఈ మధ్యనే ఆ కాంట్రాక్టులతో నేను సమావేశం పెట్టిన అధ్యక్ష. ఏమండి, మీరు మార్జిన్ కాడ లాభాలు తీసుకోవడమే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఒక్కొక్క జిల్లా మీరు ఒక్కొక్క పెద్ద కంపెనీ తీసుకొని ఇల్లు కూడా కట్టియాలి ఈ రేట్లు అని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1,00,000 ఉద్యోగులు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. ఈ సంవత్సరం ఇప్పటికే 18,000 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కాకుండా మరో 2,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. సింగరేణిలో ఒక 4,500 మంది రిక్రూట్ చేసినాం. నేడో రేపు విద్యాశాఖ మంత్రి గారు బహుశా ప్రకటిస్తారేమో మరొక 10,000 టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వెరసి ఈ సంవత్సరం ఒక 34,000 ఉద్యోగాలు అయితే అధ్యక్ష. డెఫినెట్ గా రాబోయే 1 to 3 years లో 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నిన్న చిన్నారెడ్డి గారు ఒక మాట చెప్పి, GHMC ఎన్నికలకు ముందేమో మేము ఏందో ఆంధ్ర సెటిలర్లకు వ్యతిరేకమన్నట్టు మాట్లాడింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడింది, అందరు నాయకులు మాట్లాడింది. అంటే వాళ్ళకి శత్రువులు మేము అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఎలక్షన్లు అయిపోయినాయి. నిన్న చిన్నారెడ్డి గారు ఏమంటారు అధ్యక్ష, 1,00,000 మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిసరాలు ఉన్నారు, వాళ్ళందరినీ పంపిస్తే ఇంకో 1,00,000 ఉద్యోగాలు మనలోకి వస్తాయి అంటారు. అంటే GHMC ఎన్నికలకు ముందు ఒక మాట, ఇయ్యాలి ఒక మాట. ఇంత అన్యాయమా అధ్యక్ష? అందుకే మీకు ఓట్లేలే అధ్యక్ష. పొట్ట కూటి కోసం వచ్చిన వంతున మాకు పంచాయతీ లేదు, మా పొట్ట కొట్టడానికి వచ్చినంతోనే మా పంచాయతీ అని చెప్పిన అధ్యక్ష. మై అపీల్ టు ఆల్ ద హైదరాబాదీస్, బీ ప్రౌడ్ టు బి ఏ హైదరాబాదీ అండ్ కేసీఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ బి విత్ యూ. వైద్య విధానం, ఆ బెడ్లు బాగుండయి, హాస్పిటల్ అప్కీప్ బాగుండదు, ఆ బెడ్ షీట్లని మరకలు ఉంటాయి. అది ఏంటది, ఆ సెలైన్ ఎక్కించే స్టాండ్ చూస్తే ఏ నిజాం కాలం నాడుతూ ఉండదు, తుప్పు పట్టి అది పెడితే కొత్త బీమారి వస్తాయని భయం అవుతుంది. దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అధ్యక్ష. ఒక మాట సభకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, ఈసారి ఆసుపత్రులు అన్నిటి కూడా ప్రభుత్వ వైద్య విధానం అంతా కూడా ఖచ్చితంగా స్టాండర్డైజేషన్, స్టెబిలైజేషన్ చేయదలుచుకున్నాం అధ్యక్ష. రాబోయే 3-4 నెలల తర్వాత ఏ హాస్పిటల్ కు వెళ్ళినా చక్కగా హాస్పిటల్ ఉంటాయని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆరోగ్య శాఖలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో 100% అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం. SC,
ఎస్టీ అండ్ మైనార్టీ రిజర్వేషన్స్ మేము మేనిఫెస్టోలో ప్రకటించాం అధ్యక్ష. 100% దాన్ని అమలు చేసి తీరుతాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమున్నాయి, బిలో 50% ఉండాలి రిజర్వేషన్లు అన్ని కలిపి. మనం ఇచ్చుకోవాలంటే దాన్ని దాటి ఇవ్వాలి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అవరోధంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం వాళ్ళు దీని మీద ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు 69% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. కోర్స్ అది కూడా సుప్రీంకోర్టు స్టేలో ఉంది. వాళ్ళ రాష్ట్రంలో సర్వేలు చేయించి, అంటే ఎవరు ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా డేటా మొత్తం సైంటిఫిక్ గా కలెక్ట్ చేసి వాళ్ళ శాసనసభలో తీర్మానం చేసుకొని పార్లమెంట్ తీసుకెళ్లినారు అధ్యక్ష. మా రాష్ట్ర ఉద్యోగాలలో, మా రాష్ట్ర విద్యా విషయాలలో మేము రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి 9th షెడ్యూల్లో దాన్ని చేర్పించుకున్నారు వాళ్ళు. మనం కూడా అదే చేస్తామని గత శాసనసభలో నేను చెప్పిన. త్వరలోనే దీన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్తామని కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగ తీరును నిరసిస్తూ విపక్ష నాయకులు సభాపతి ఛాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా సభాపతి ఛాంబర్ ముందు కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా నాయకులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి సభలో అహంకారపూరితంగా మాట్లాడారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గారు వారి ప్రసంగ తీరు ఒక అహంకార ధోరణితో సభ్యులని అవమానపరిచే విధంగా శాసనసభలో పదజాలం వాడడం ఇది చాలా శోచనీయం, బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పి ప్రతిపక్షం మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 30,000 కోట్ల ప్రాజెక్టులు గాని, ప్రాణహిత చేవెళ్ల 38,000 కోట్ల నుంచి 83,000 కోట్లు పెంచే దాంట్లో గాని ముఖ్యమంత్రి గారిది స్వయాన ఈ కుంభకోణంలో హస్తం ఉందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి భాగ్యనగర వాసులకు సరికొత్త కానుకను అందజేస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఈ ఉదయం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పులు, జాప్యంతో పెరుగుతున్న వ్యయాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేటీఆర్ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మెట్రో పనులు వేగం పుంజుకున్నాయని వివరించారు. అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే మెట్రో మార్గం నిర్మిస్తామని, సుల్తాన్ బజార్లో హ్యాకర్లకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని కేటీఆర్ వివరించారు. అవసరమైతే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి సలహాలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ముందు అట్లాగే సుల్తాన్ బజార్ దగ్గర అలైన్మెంట్ కూడా మార్చాలని, ఎన్జీబీఎస్ ఫలక్నామా మార్గంలో కూడా అలైన్మెంట్ మార్చాలని మీరు చేసినటువంటి ప్రయత్నం వల్లనే ఈ మెట్రో రైల్ బడ్జెట్ 3,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందని ఈ రాష్ట్రంలో అనుకుంటున్నారు. The total investment of the company which is implementing the metro train is only 12,000 crores. The total profits in 31 years is 1,18,892 crores. 1 lakh crore of profit in 37 years. What is this, sir? Sir, about the alignment, sir, Old City is covered in eastern and western part. The explanation given by the metro train is that we cannot cross the Musi River. Sir, I want the honorable speaker to order an inquiry. How did they go into the Musi River? Did they get environmental clearance? This is the biggest scam. అలైన్మెంట్ మార్పులను పరిశీలించలేదు అన్న మాట నేను ఎక్కడ చెప్పలేదు. అలైన్మెంట్ మార్పులు మేము చేయలేదు అన్న మాట చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్న అధ్యక్ష. ఇందులో ఏదో జాప్యం జరుగుతూ ఉంది. దీనివల్ల అడిషనల్ గా బర్డెన్ పడుతుంది. ఆ బర్డెన్ అంతా కూడా ప్రజల మీదకి, సామాన్యుల మీదకి మీరు వేస్తారు అనే ఒక అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెద్ద మొత్తంలో పనులు ప్రారంభించామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు మొత్తంగా అవుట్ ఆఫ్ ద 2,800 పిల్లర్స్ దట్ హ్యావ్ టు బి లేడ్ అధ్యక్ష, దాదాపు 2,000 పిల్లర్స్ మనం అంటే దాదాపు 75%, 74% ఇప్పటికే పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2,106 ఫౌండేషన్లు వేసుకున్నాం. మొత్తంగా చూసినట్టయితే ప్రపంచంలోనే 43 కిలోమీటర్ల వయాడెక్ట్ ను అన్నిటికన్నా వేగంగా పూర్తి చేసి ఒక వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టును 14,132 కోట్లు అంచనా వ్యయం వస్తుంది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 200 ప్రాజెక్టులు ఉంటాయి మెట్రోలు, కేవలం 4 మాత్రమే ప్రాఫిటబుల్ గా ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ప్రయాణికుల ఫేర్స్ మీదే నడిపితే ఇది వయబుల్ కాదు. అందుకే 50% ఆదాయం ప్యాసింజర్ ఫేర్స్ ద్వారా రావాలి. 45% is supposed to come from lease rental, 5% from advertisements on the మెట్రో పిల్లర్స్. చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, తప్పకుండా అనుకున్న ప్రకారం సకాలంలో హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం. చేసి తప్పకుండా హైదరాబాద్ కు ఒక మంచి కానుకను అందజేస్తాం. ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదను యావత్ మానవాళికి పరిచయం చేస్తూ అద్వితీయంగా సాగుతున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. 3 రోజులుగా యమునా తీరం నుంచి దిగంతాల వరకు అలౌకిక ఆనందాన్ని అందిస్తూ సాగిన ఉత్సవాలు చివరి రోజున దేశ దేశాల ఆచారాలను, సంస్కృతి సంప్రదాయాలు, నృత్య రీతులు, సుమధుర సంగీతంతో ఆహుతులను అలరించాయి.
గత 2 రోజులుగా ప్రపంచంలోని ఎన్నో సంస్కృతులను యమునా తీరం నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేతృత్వంలో యావత్ ప్రపంచానికి చూపిన ప్రపంచ సంస్కృతి ఉత్సవాలు 3వ రోజు కూడా మధురానుభూతుల్ని మిగుల్చుతున్నాయి. చివరి రోజైన ఇవాళ ఈ ఉత్సవాలు శ్రీమతి భానుమతి నరసింహన్ శివనామస్మరణతో మొదలయ్యాయి. వెనువెంటనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో 8500 మంది కళాకారులు 40 రకాల వాద్యాలతో ఆహుతులను సమ్మోహనపరిచారు. ఆ తర్వాత వినిపించిన నాదస్వరం ఉత్సవాలకు వచ్చిన కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. నూట 6 మంది జర్మన్ కళాకారులు ఏకస్వరమై ఆలపించిన జర్మన్ చోయిర్ కూడా ఆకట్టుకుంది. హిమాలయ దేశం నేపాల్కి చెందిన 100 మంది కళాకారులు అద్భుతమైన అనేక స్వరాలకు పాదం కలుపుతూ నేపాళీ జనపద సంస్కృతిని కళ్లకు కట్టారు. 300 మంది అస్సామీ కళాకారులు రామ్ రామ్ అంటూ బిహు నృత్యాన్ని ప్రదర్శించారు. రెండు 200 మంది మంగోలియన్లు సంచార జాతుల జీవన శైలిని ప్రదర్శిస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెలుగు నృత్యరీతి కూచిపూడి ఇవాటి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 1500 మంది నృత్యకారులు ఇచ్చిన అర్ధనారీశ్వర నాట్యకేళిపై శ్రీశ్రీ రవిశంకర్ తెలుగులోనే ప్రశంసలు కురిపించారు. లలిత కళా సమాహార కూచిపూడి విద్యామృతలసిత కేళికా విస్తృత జనానంద సంభరితం లాస్య నర్తనావిష్కృత కృష్ణలీల తరంగలహరి చాలా బాగా చేశారు అందరూ. చిత్రారాయ్ పాడిన పాటకు కళాకారులందరూ తమ వాద్యాలు శృతి చేసి సమ్మోహన సంగీతాన్ని వినిపించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రదర్శించిన నృత్య రీతులన్నీ మిళితం చేస్తూ దేశాల నృత్యాలను, శైలులను ఒక్కటి చేస్తూ ఒకే క్షణంలో ఒకే వేదికపై 3000 మంది వివిధ దేశాల కళాకారులు అద్భుత ప్రదర్శన చేసి లక్షలాది మంది కరతాళ ధ్వనులు అందుకున్నారు. అంతకుముందు మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భిన్నత్వంలో ఏకత్వమే భారత్కు ఉన్న అత్యున్నత విశిష్టతలో ఒకటని వివరించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో మాట్లాడిన ఆయన ఈ వేడుకను భారత్లో నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా శ్రీశ్రీ రవిశంకర్ మానవాళికి గొప్ప సేవ చేస్తున్నారని కొనియాడారు. వారసత్వంగా అందిన సంస్కృతిపై ప్రతి ఒక్కరూ గర్వపడాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. Swami Vivekananda went abroad to attend world religious meetings. But the greatness of Guruji is, he brought the entire world to India, to Indraprastha, to the capital of the country. Peace is the need of the hour. So we should all rededicate ourselves, irrespective of caste, creed, sex, religion and region. We are all one. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश, हर एक व्यक्ति उसी दिशा में सोचना चाहिए. विविधता में एकता भारत का विशेषता. The human values are eroding. The morals are going down. Violence, obscenity, vulgarity is increasing in certain parts of public life. We should put an end to all this and then we should all live together as the citizens of the world. That is the message of this World Cultural Festival.
16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్కు కీలకమైన పోలవరం కోసం బడ్జెట్లో 3,660 కోట్లు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే చంద్రబాబు ధ్యేయమని ఆయన చెప్పారు. పోలవరం పనులను పరిశీలించిన ఆయన పనులు జరిగే గ్రామాల్లో నిర్వాసితులను ప్రతిపక్ష వైకాపా నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పనులు ఆలస్యం అవ్వకూడదు, డయాఫ్రమ్ వాళ్ళు పనులు జరగాలి, స్పిల్వే దగ్గర పనులు జరగాలి, పవర్ హౌస్ దగ్గర పనులు జరగాలి, త్వరితగతంగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలోపు ఇక్కడ నిధుల కొరత రాకుండా, నిధుల ఇబ్బంది రాకుండా, ఆర్థిక ఇబ్బందులు 16,000 కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు ఆ బిల్లులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఒక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించే 1,100 కోట్ల రూపాయలు డబ్బు రావాలి. తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందిన చిట్టిబాబు భౌతిక కాయానికి ఆయన స్వగ్రామం శంఖవరంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు శాసనసభ్యులు నివాళులర్పించారు. చిట్టిబాబు ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, జిల్లాలో పార్టీకి చేసిన సేవలు మరవలేనివని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత చిట్టిబాబు అంత్యక్రియలు పూర్తి చేశారు. తెలంగాణలోని అర్చకులు, ఆలయ సిబ్బందికి ఖజానా ద్వారా వేతనాల చెల్లింపు సాధ్యం కాదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో భాజపా సభ్యుడు రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్చకుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనలో ఉందన్న మంత్రి ప్రతి నెల 1,805 మంది అర్చకులకు 6,000 చొప్పున భత్యం చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకోగలమని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద షీ టీమ్స్ వెబ్సైట్ను సినీ నటుడు రామ్ చరణ్, నటి మంచు లక్ష్మిలతో కలిసి ప్రారంభించిన అనురాగ్ శర్మ యువతులకు ఆత్మరక్షణ కోసం అనుసరించాల్సిన మెలకువలను పొందుపరిచినట్టు డీజీపీ చెప్పారు. మరోవైపు చెడు సావాసాలు చేసే పురుషుల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ నటుడు రామ్ చరణ్ చెప్పారు. మహిళలకు ఆత్మరక్షణ కోసం మెలకువలు నేర్పడానికి ముందు పురుషుల్లో సంస్కారాన్ని పెంచితే మంచి ఫలితాలుంటాయని రామ్ చరణ్ అన్నారు. 33% reservation in all police jobs. Once the recruitment starts, very soon every police station in Telangana, as I said, will have some component of women, so that people from rural areas, we want her to go to the nearest police station, jurisdictional police station, and complain. I just request all the fathers, brothers, husbands, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత వయసు ఉన్నప్పుడు బాగా బట్టలు వేసి మనం క్యూట్ కొన్నా ఉంటారు. పెద్ద అయిన తర్వాత అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళక కొంచెం బిహేవ్ చేయి. వాళ్ళలో ధైర్యం మనం పెంచాలి, కానీ ధైర్యం ఇండ్యూస్ చేసి ఏ పర్లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేనే ఉన్నాను, ఏ పర్లేదు ధైర్యంగా వెళ్ళు, పోలీసులు ఉన్నారు, ఏ పర్లేదు ధైర్యంగా వెళ్ళు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. We have to introduce strength and confidence in them. మారాల్సింది నువ్వు కాదు, మా కుర్రోలు చూసే విధానం. వచ్చే నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్, వయోమింగ్లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థులైన టెడ్ క్రూజ్, మార్కో రూబియో చేతిలో ఓటమి పాలయ్యారు. వయోమింగ్లో టెడ్ క్రూజ్ విజేతగా నిలిస్తే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో రూబియో గెలుపొందారు. ఈ విజయాలతో క్రూజ్ 9 మంది, రూబియో 10 మంది ప్రతినిధుల మద్దతు కూడగట్టుకోగా రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోరు రసవత్తరంగా మారింది. ఫ్లోరిడా, ఓహియో, మిస్సోరీ, ఉత్తర కరోలినా, ఇలినోయ్ రాష్ట్రాల్లో మార్చి 15న జరిగే ప్రైమరీల ఫలితాలు కీలకంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ఉత్తర మారియానా దీవుల్లో జరిగిన ప్రైమరీని గెలుచుకుని ముందంజ వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల రవాణా మార్గాలను దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు తొలి దశలో అవసరమైన 70,000 కోట్ల రూపాయలను వినూత్న మార్గాల ద్వారా సేకరించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం కొత్తగా 111 నదులను జాతీయ జల రవాణా మార్గాలుగా గుర్తిస్తూ చేసిన చట్టానికి పార్లమెంటు ఆమోదించిందన్న గడ్కరీ 14 రాష్ట్రాల్లోని 7,500 కిలోమీటర్ల కోస్తా తీరం, 14,500 కిలోమీటర్ల జల రవాణా మార్గాన్ని కల్పిస్తోందని, వీటికి అదనంగా 116 నదులు 35,000 కిలోమీటర్ల మేర రవాణా మార్గాలు కాగలవని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భారత రూపు మార్చవచ్చని గడ్కరీ అన్నారు. వీటన్నింటినీ పర్యావరణహిత రవాణా మార్గాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బడ్జెట్లో ఇచ్చిన 800 కోట్ల నిధులు సహా బాండ్లు అమ్మి మరో 800 కోట్లు సమకూర్చుకుంటామని చెప్పారు. పీపీపీ విధానం సహా ఇతర మార్గాల్లో నిధులు రాబడతామని తెలిపారు. పోర్టుల ద్వారా ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు వస్తాయని, ఫిక్స్డ్ డిపాజిట్లుగా మరో 8,000 కోట్లు ఉన్నాయని, ఒక బ్యాంకు 2% వడ్డీకే 50,000 కోట్లు లోనుగా ఇచ్చేందుకు సుముఖంగా ఉందని గడ్కరీ తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 9 దశాబ్దాల నుంచి ఉపయోగిస్తున్న ఏకరూప దుస్తులను మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్లను మార్చాలని రాజస్థాన్ నాగౌర్లో నిర్వహించిన అఖిల భారత ప్రతినిధి సభలో నిర్ణయించారు. తెల్ల చొక్కాను కొనసాగిస్తూనే కాలంతో పాటు మారాలన్న అభిప్రాయంతో ఖాకీ నిక్కర్ స్థానంలో గోధుమ రంగు ప్యాంటును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆర్ఎస్ఎస్లోకి యువతను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షించవచ్చని ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. వేర్వేరు బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగవేత కేసులు ఎదుర్కొంటూ దేశం విడిచి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను ఇప్పట్లో భారత్కు తిరిగొచ్చేది లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఓ విదేశీ పత్రికకు లండన్ నుంచి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన మాల్యా తను భారతీయుని మాతృదేశానికి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్టు చెప్పారు. బ్రిటన్లో కూడా మీడియా తనను వెంబడించిందని వెల్లడించిన మాల్యా తన వెంటపడి సమయం వృధా చేసుకోవద్దని వార్తా మాధ్యమాలకు సూచించారు. ఇటు రుణ ఎగవేతదారులపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రకటించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై విమర్శలను కొట్టిపారేసిన కేసీఆర్. గోదావరి జిల్లాలపై 19న మహారాష్ట్రతో ఒప్పందం జరుగుతుందని వెల్లడి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు. అన్ని హామీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేసిన కేసీఆర్. 3 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి తీరతామన్న తెలంగాణ సీఎం. మైనారిటీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్న తెరాస సర్కారు. ఇప్పటికే 75% పనులు పూర్తయినట్టు వెల్లడించిన మంత్రి కేటీఆర్. పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి ఆధునిక యంత్రాలు 2018 నాటికి తొలి దశను పూర్తి చేస్తామని మంత్రి దేవినేని స్పష్టీకరణ. 50,000 కిలోమీటర్ల జల రవాణా మార్గాల అభివృద్ధి కోసం కేంద్రం నిధుల వేట. తొలి విడత 70,000 కోట్ల రూపాయలు సేకరిస్తామన్న గడ్కరీ. ముగింపు దశకు చేరిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు. చివరి రోజున ఆహుతులను అలరిస్తోన్న కళా ప్రదర్శనలు. ఆకట్టుకున్న కూచిపూడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.